కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెంట్ రూల్స్ గురించి రెంట్కు ఉండే వాళ్ళకి ఏవైతే వర్తిస్తాయో ఓనర్స్ 3 నెలల అడ్వాన్స్ 4 నెలల అడ్వాన్సులు తీసుకుని రెంట్కున్న వాళ్ళని ఎలా పిడిస్తున్నారో దాని గురించి చర్చించేసుకుందాం. మీరు కూడా పేపర్ చదువుతారు, న్యూస్ చూస్తారు, నాకంటే ఎక్కువ మీకే ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి కామెంట్ బాక్స్లోకి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెంట్కుండే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ కల్పించారో అవన్నీ కామెంట్ బాక్స్లోకి వచ్చి మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, అటు ఇప్పుడు మేము రెంట్కుంటున్నాం, అన్ని జిల్లాలు ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, రెంట్కుంటాం, అబ్బా ఓనర్లతో బీభత్సంగా ఉంటుంటుంది. వచ్చేటప్పుడు చాలా మర్యాదగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు మన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వరు, మినాయించుకుంటారు. కానీ కొన్ని ఇళ్లలో పాపం అద్దెకున్న వాళ్ళు ఇల్లు ఓనర్స్ ఇల్లు పాడు చేస్తే ఇప్పుడు అంతా ఖర్చులు పెరిగిపోయినాయి, అంతా బాగు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది, అంతా గ్లాసీ ఫినిషింగ్ కబోర్డ్స్ అవన్నీ వచ్చినప్పుడు మనం పాడు చేసి వెళ్తే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని ఓనర్స్ కానీ రెంట్కుండే వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మంచి వీడియో చేసుకుందాం. మీరు కూడా మీ సలహాలు సూచనలు చక్కగా ఇవ్వండి. రెంట్కుండే వాళ్ళు మీకేం కావాలో కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. ఓనర్స్ అయి ఉండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. ఈ రెండు కలుపుకొని మనం రేపు మంచి వీడియో చేసుకుంటే ఆ వీడియో ప్రజలకు పనికొచ్చే విధంగా ఉంటుంది. ఎవరైనా అద్దెకి దిగినప్పుడు ఇలాంటి పనులు చేయకూడదని, లేకపోతే ఓనర్స్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు మనం చేయకూడదని ఉంటుంది. ఏమంటారు మీరు? ఓకేనా మీ అందరికీ?